అధ్యాయం 7వ వచనం. అతడు పరిసయ్యులలోను సద్దూకైలలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన మైక్లో చదువు. బుద్ధి చెప్పి మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. తగిన ఫలము ఫలించుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు. ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ అని గనక మనం చూసినట్లయితే, మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. హల్లెలూయా. అమ్మా అందరూ వింటున్నారా? దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఓకే. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. ఇప్పుడు కొబ్బరి చెట్టుకి కొబ్బరికాయలు కాస్తాయి, అది సహజం కదా, అది దేవుడు పెట్టినటువంటి నియమం. ఒకవేళ కొబ్బరి చెట్టుకి జాంకాయలు కాసినాయి అనుకోండి, మన చర్చి ముందే ఉంటారు అందరూ కూడా, అబ్బాయి ఏంటి చర్చి ముందు కొబ్బరి చెట్టుకి జాంకాయలు కాసినాయి ఏంట్రా బాబు, ఎందుకంటే అది వింత. ఒకవేళ ఎన్ని రోజులైనా సరే ఈ చెట్టుకి కన్నా కాయలు కాయలేదు అనుకోండి, ఏం చేస్తాం మనం చెప్పండి అమ్మా? నరికేసి చక్కగా పొయ్యిలో పుల్లలుగా వాడుకుంటాం. ఎందుకు మరి? ప్లేస్ వేస్ట్ దానికి. ఆ చెట్టుని మొదలు వరకు కూడా నరికేసి ఏదైనా పనికొస్తే వస్తువు చేస్తాం, లేకపోతే ఏమండి పుల్లలకి వాడేసుకుంటాం. ప్రియ దేవుని సంగమా, గమనించండి, భక్తుడైనటువంటి యోహాను మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమంటూ ఉన్నాడు ఆయన అంటే గనక, మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. మారు మనస్సుకు కూడా ఫలాలు ఉన్నాయి, ఫలించే అవసరత ఉన్నది. మారిన మనసు కూడా కొన్ని ఫలాలని ఫలిస్తుందట. అర్థమవుతుందమ్మా? మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించండి అని అంటున్నాడు. అంటే మార్పు చెందిన మనసు కూడా కొన్ని ఫలాలను ఫలిస్తుందట. ఎదిగిన చెట్టు ఎలాగైతే ఫలాలు ఇస్తుందో, ఏమండి, మరి చక్కగా ఆకులతో పచ్చగా ఉన్న చెట్టు ఎలాగైతే మంచి మంచి కాయలను ఇస్తుందో, మంచి మంచి ఫలాలను ఇస్తుందో, అలాగే మార్పు చెందినటువంటి ఒక వ్యక్తి ఫలించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది అని దేవుని యొక్క వాక్యము చెబుతా ఉంది. ఇక్కడ ఏం చెప్పబడతా ఉందంటే, మారు మనస్సుకు తగిన ఫలము ఫలించండి. మనస్సు, నీ మనస్సు మారిందా అమ్మా? నీ మనస్సు మారిందా? సంవత్సరం అయితే మారిపోయింది. 2024 నుంచి 2025లోనికి అమ్మా అందరూ వినాలి శ్రద్ధగా. 2025లోనికి వెళ్ళిపోయాము. అయితే సంవత్సరం మారిపోయింది, కొత్త సంవత్సరం వచ్చింది. అయితే మనసు ఎంతవరకు మారింది? మనసు ఏదైనా మారటం అనేది జరిగిందా? ఏమండి, మారిన మనసు ఏం చేస్తుంది అంటండి? ఫలిస్తుందట. అర్థమవుతుందమ్మా? మారిన మనసు ఏం చేస్తుంది? ఫలిస్తుంది. మీరు ఫలించి అభివృద్ధి చెందుతారు అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. నువ్వు గనక నీ మనసు మారితే ఈ ఫలాలు నీలో కనిపిస్తాయి. ఎదిగిన చెట్టు ఎలాగైతే ఫలిస్తుందో, యేసు ప్రభు వారు ఒకరోజు, అమ్మా వింటున్నారా? అందరూ వింటున్నారా? యేసు ప్రభు వారు ఒకరోజు మరి తన శిష్యులతో వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ఒక చెట్టు వైపు చూశారు. ఏం చెట్టు అమ్మది? అంజూరపు చెట్టు. ఏదైనా తిందాం, కాయలు ఏమైనా ఉంటాయేమని చూస్తే చెట్టు పచ్చగా ఉందంట, కానీ ఒక్క ఫలమైనా కూడా లేదు, ఒక్కటి కూడా లేదు. లేకపోయేసరికి యేసు ప్రభు వారు ఆ చెట్టును శపించారట. మరలా ఆ త్రోవలో వెళ్ళి మరలా వస్తూ ఉన్నప్పుడు చూశారట. ఆ చెట్టును చూడగానే ఆ చెట్టు వాడిపోయి కనిపించింది. ఆ చెట్టు వాడిపోయింది, వేర్లతో సహా వాడిపోయి మరి కనిపించింది. శిష్యులందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఏమంటే మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించే వ్యక్తిగా ఉన్నప్పుడు మాత్రమే మనము ఆశీర్వదించబడతాము. మారిన మనస్సు
ఏం చేస్తుందంటే ఫలిస్తుంది, ఫలాల్ని ఫలిస్తుంది అది. ఆ మార్పు చెందిన మనస్సు. ఒకవేళ ఫలాలు కనుక నీలో లేకపోతే నువ్వు ఇంకా మారలేదని అర్థం. నీకు మారు మనస్సు, పశ్చాత్తాపం అనేది కలగలేదని అర్థం. అర్థమవుతుందమ్మా? హల్లెలూయా. ఒకవేళ పశ్చాత్తాపం నీకు కలిగితే, మారు మనసు నీకు కలిగితే, ఈ ఫలాలు నీలో కనిపిస్తాయి. ఈ ఫలాలు నీ హృదయంలో ఉంటాయి. ఏంటి ఆ ఫలాలు? గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. త్వరగా చాలా వచనాలు ఉన్నాయి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మఫలం ఏమనగా ఆ ప్రేమ, ఉమ్, సంతోషము, ఉమ్, సమాధానము, ఆ, దీర్ఘశాంతము, ఉమ్, దయాలత్వము, ఉమ్. మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. చాలండి. దేవునికి స్తోత్రం. మార్పు చెందిన హృదయంలో కనిపించే ఫలాలు, మార్పు చెందిన మనస్సు ఉత్పత్తి చేసే ఫలాలు అండి. నీ మనస్సు మారినట్లయితే ఈ ఫలాలన్నీ కూడా నీలో కనిపిస్తాయి. ఎన్ని ఫలాలు ఉన్నాయి అక్కడ? 9 ఫలాలు ఉన్నాయి. ఎన్నమ్మా? 9. మొదటిది ప్రేమ. ప్రేమ అనే ఫలము గురించి వాక్యం ఏం చెప్తుందో మనం చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మైక్ ప్రేమ మత్సరపడదు, ఆ, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, ఆ, అది ఉప్పొంగదు, ఆ. అమర్యాదగా ఆఖరి వచనం, ఆఖరి నడవదు, వచనం. నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీటిలో వీటిలో శ్రేష్టమైనది, వీటన్నిటిలో శ్రేష్టమైనది ఏంటంటే ఏంటమ్మా? ప్రేమ. క్రీస్తు ఏమండి, యేసు ప్రభు వారు కూడా ప్రేమించడం నేర్పించారు, ప్రేమను పంచడం నేర్పించారు. మార్పు చెందిన మనస్సు నుంచి మొట్టమొదటగా వెలువడాల్సినటువంటి ఫలం ఏంటయ్యా అంటే చెప్పండి, చెప్పండమ్మా. ప్రేమ. క్రీస్తు ప్రేమను మనము పంచేవారిగా ఉండాలి. క్రీస్తు ప్రేమను మనము ధరించుకొని ఉండాలి. క్రీస్తు ప్రేమను మనలో ఏమండి నిలుచుకునే వారిగా ఉండాలి. మన ద్వారా క్రీస్తు ప్రేమను ప్రకాశింపజేసే వారిగా ఉండాలి. మనలో నుంచి ఆ ప్రేమ, ఆ ఊట అనేది బయటకు వెళ్ళాలండి, బయలు వెళ్ళాలి. ఆ ఊట, ఆ ప్రేమ అనే ఆ యొక్క సాగరం, ఆ ప్రేమ అనే ఆ సముద్రం, ఏమండి ఆ ప్రేమ అనే ఆ స్వభావం మనలో నుంచి ఇతరుల్లోనికి వెళ్ళాలి. అది ప్రేమను పంచేవారిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ ప్రేమ అనేది కనబడుతుంది నీలో, నీవు గనక మార్పు చెందిన వ్యక్తిగా ఉంటే. హల్లెలూయా. లేదనుకో ఎప్పుడు నువ్వు ద్వేషిస్తానే ఉంటావు. వాళ్ళని ద్వేషిస్తావు, వీళ్ళని ద్వేషిస్తావు, నీ కుటుంబస్తులను ద్వేషిస్తావు, నీ సంబంధులను ద్వేషిస్తావు. ఎప్పుడు నీ హృదయంలో నుంచి ఏమొస్తుంది తెలుసా బయటికి? అమ్మా, ఏమొస్తుంది? ఏమొస్తుంది? ద్వేషం వస్తుంది. ఏమొస్తుంది? ఎప్పుడు ద్వేషం, 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 ద్వేషం. దేవుడు అంటున్నాడు ప్రేమను పంచేవారిగా ఉండాలి. హల్లెలూయా. రెండవది మనం చూద్దాం. రెండవది ఏంటి? ప్రేమ, సంతోషం. చెప్పండి అమ్మా అందరూ కూడా. రెండవది ఏంటి? సంతోషం. సంతోషం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. హల్లెలూయా. ఈ సంతోషం అనేది కూడా ఒక ఫలం. ఏంటమ్మా? సంతోషం అనేది కూడా ఒక ఫలం. మార్పు చెందిన మనసులో ఉంటుంది సంతోషం అనే ఫలం. మార్పు చెందిన మనసు ఏమండి ఫలిస్తుంది ఈ సంతోషం అనే ఫలాన్ని కూడా. ఈ సంతోషం అంట 2 రకాలైన సంతోషాలు ఉన్నాయి. ఎన్ని రకాలు? 2 రకాలు. అమ్మా వింటున్నారా? అర్థమవుతుందా? 2 రకాలైన సంతోషాలు ఉన్నాయి. ఒకటి ఇహలోక సంబంధమైన సంతోషం, రెండోది ఆత్మీయ సంబంధమైనటువంటి సంతోషం. హల్లెలూయా. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు ఆనందించుడి, మరలా చెప్పుదును
ఎవరి యందు? ప్రభువునందు. హల్లెలూయా. ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించండి. ఆనందించాలి. ఏ ఆనందము స్థిరమైనది, ఏ ఆనందము శాశ్వతమైనదంటే దేవునిలో ఉన్న ఆనందము శాశ్వతమైనది. హల్లెలూయా. ఇహలోక సంబంధమైన ఆనందాలన్నీ కూడా పోతాయి. ఏమండి? ఇల్లు ఇల్లు కట్టుకుంటాం, లేకపోతే ఏవైనా కార్యక్రమాలు చేసుకుంటాం. వాటి యందు ఆనందాలన్నీ కూడా తాత్కాలికమైనవే. కానీ అన్నీ ఉన్నవాడి కంటే ఏమీ లేనివాడు కూడా చాలా సంతోషంగా ఉండగలుగుతాడు. ఎప్పుడో తెలుసా? దేవుని కలిగి ఉన్నప్పుడు. హల్లెలూయా. అన్నీ ఉన్నవాడు కూడా సంతోషం లేకుండా, ఆనందం లేకుండా, ఏమండి, అదొక లోకంలో ఉంటాడు అన్నమాట. అన్నీ ఉంటాయి కానీ ఏముండదు? ఎందుకంటే దేవుడు అతనితో లేడు కాబట్టి. ఆ సంతోషము ఇహలోక సంబంధమైనది కాబట్టి, ఆ సంతోషము, దేవుని సంతోషం అతనిలో ఉండదు కాబట్టి అతడు నిత్యమైనటువంటి సంతోషాన్ని పొందుకొనలేము. ఎక్కడ ఉండాలంటండి? ఎక్కడ ఉండాలమ్మా? ప్రభువునందు ఉండాలి. అది సరి అయినటువంటి సంతోషం, అది సరి అయినటువంటి ఆనందం, అది నిత్యమైనటువంటి ఆనందం. మూడవది ఏంటమ్మా? ప్రేమ, సంతోషము, సమాధానము. హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం. సమాధాన పరుచువారు ధన్యులు, వారు ఎక్కడికి వెళ్తే అక్కడ సమాధానాన్ని పంచేవారిగా ఉండాలి. సమాధానం చాలా విలువైందమ్మా. డబ్బు, ఆస్తి ఉన్నా సరే మనకి నిద్ర రాకపోవచ్చు, కానీ మనసులో సమాధానం ఉంటే నిద్ర అనేది వస్తుంది, తిన్నది వంట పడుతుంది అన్నమాట. నెమ్మది, ఈ సమాధానం అనేది మనం ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది అన్నమాట. దేవుని యొక్క సమాధానమును మనము పంచేవారిగా ఉండాలి. అల్లర్లకు కర్త కాడు దేవుడు. 140వ కీర్తన 2వ వచనం. నా సమయం అయిపోయింది, త్వరగా ముగించేస్తాను. వారు తమ వింటున్నారా? వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు యోచింతురు, వారు నిత్యము ఏంటమ్మా? వారు నిత్యము యుద్ధము రేప చూచుదురు. అంటే కొంతమందికి ఎప్పుడు గొడవలు ఉండాలి. ఏముండాలి? గొడవలు ఉండాలి. సమాధానము వారి దగ్గర ఉండదు. వారు సమాధానకరమైన ఇంట్లో కూడా ప్రవేశించి గొడవలు పుట్టిస్తారు. ఆ ఇంట్లోకి వెళ్తారు, ఆ ఇంట్లో విషయాలన్నింటినీ తీసుకొని పోయి ఈ ఇంట్లో చెప్తారు, ఈ ఇంట్లో విషయాలన్నింటినీ తీసుకొని పోయి ఆ ఇంట్లో చెప్తారు. అప్పుడు వరకు సంతోషంగా సాగిపోతున్న ఇల్లు, సమాధానంగా ఉన్న ఇల్లు కాస్త గొడవలతో నిండిపోద్ది. వీళ్ళు పక్కన నిలబడి సంతోషిస్తూ ఉంటారు, అబ్బా బాగా కొట్టుకుంటున్నారు, అబ్బా 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 బాగా తన్నుకుంటున్నారు అని చెప్పి. అది దేవుని బిడ్డలకు ఉండే లక్షణం కాదట. ఎల్లప్పుడూ సమాధాన పరిచేవారిగా ఉన్న సమాధాన కర్త మన దేవుడు. హల్లెలూయా. ఎవరండి? సమాధాన కర్త, సమాధాన పరుచువాడు ఆయన. అలాగా ఆ ఫలం అనేది మనలో కూడా ఉండాలి. 4వది ఏంటమ్మా? దీర్ఘశాంతము. చెప్పండి అందరూ కూడా. ఇది చాలా ముఖ్యంగా మనందరము నేర్చుకోవాలి. అందరిలో ఈ ఫలం ఉండాలి. ఏంటండి? దీర్ఘశాంతము. దీర్ఘశాంతం అంటే ఓర్చుకోవడం. ఏం చేయటం? ఓపిక పట్టడం. వింటున్నారా? బైబిల్లో దేవుని వాక్యం చెప్పబడతా ఉంది, ఆయన దీర్ఘశాంతుడై మన కోసం ఎదురు చూస్తున్నాడట. హల్లెలూయా. చూసారా? కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, అరే వాడు తప్పు చేస్తున్నాడు కదా, వాడు పాపంలో ఉన్నాడు కదా, ఎందుకు వాడికి శిక్ష రావట్లేదు, ఎందుకు దేవుడు వాడిని శిక్షించట్లేదంటే, దేవుడు ప్రతి ఒక్కరిని శిక్షించడానికి ఒక సమయం పెట్టుకున్నాడు. ఆయన అప్పటి వరకు కూడా ఏం చేస్తున్నాడు? దీర్ఘశాంతము చూపుతా ఉన్నాడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందమ్మా? అర్థమవుతుంది అందరికి? అనేకమైన సార్లు మనం తప్పులు చేసినప్పటికీ ఎందుకు మనం శిక్షింపడలేదు తెలుసా? దేవుడు మన ఎడల దీర్ఘశాంతము చూపుతా ఉన్నాడు, వదిలేస్తున్నాడు. ఎప్పటికైనా మారుతుందిలే, ఎప్పటికైనా మార్చుకుంటాడులే,
ఇప్పటికైనా నీ జీవితాన్ని మార్చుకుంటాడులే, నా దగ్గరికి వస్తాడులే అని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఓర్చుకుంటున్నాడు, దీర్ఘ శాంతము చూపుతా ఉన్నాడు. హల్లెలూయా. తొందరగా తొందరగా అయిపోవాలంటే దేవుడు కూడా తొందరగానే మనల్ని కూడా శిక్షించాలి కదా. అంతే కదమ్మా. ఈరోజు పాపం చేసిన, నిన్న పాపం చేస్తే ఈరోజు శిక్ష వచ్చేసేయాలి. కానీ ఎందుకు రావట్లేదు? ఎందుకంటే ఆయన నువ్వు పశ్చాత్తాపడతావని, నువ్వు సరిదిద్దుకుంటావని దేవుడు ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. మన పిల్లల్ని మనం శిక్షిస్తామా చెప్పండి అమ్మా? మన పిల్లల్ని మనం కొడతామా, శిక్షిస్తామా? ఎవరైనా వచ్చి కొడితే పిల్లలు కదా చెయ్యరేంటి అలాగా అని మనమే వెనకేసుకొస్తాం కదా. వాళ్ళని కొట్టాలనుకోం, మనం వారిని గాయపరచాలనుకోం. అలాగే మన పరమ తండ్రి కూడా మనల్ని శిక్షించాలనుకోడండి. ఆయన శిక్షించడానికి కాదు మనల్ని సృజించింది, ఆయన మనల్ని నిర్మించింది ఆయన శిక్షించడానికి కాదు, మనల్ని ఆశీర్వాదములోనికి, ఆ పరలోక పట్టణానికి చేర్చడానికి ఆయన మనల్ని తయారు చేసి ఉన్నాడు. మనల్ని ఎందుకు ఆయన శిక్షిస్తాడు చెప్పండి? ఆయన మనల్ని శిక్షించడు. శిక్షించడం అనేది ఆయన ఉద్దేశమే కాదు. నువ్వు తెలుసుకోవాలి, నువ్వు ఆయన పాద సన్నిధిలోనికి రావాలి, నువ్వు దిద్దుకోవాలి, నువ్వు సరి చేసుకోవాలి, నువ్వు దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా మార్చబడాలనేది దేవుని యొక్క ప్రణాళిక. అందుకే ఆయన ఏం చేస్తున్నాడు? దీర్ఘ శాంతము చూపుతా ఉన్నాడు, ఓపికతో ఎదురు చూస్తా ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు తండ్రి ఎలాగైతే తన కుమారుని కోసం ఓపికతో ఎదురు చూస్తున్నట్లుగా నీ కోసం కూడా ఆయన ఓపికతో ఎదురు చూస్తున్నాడు. ఇప్పటికైనా మార్చుకుంటుంది నా కుమార్తె, ఎప్పటికైనా నా కుమారుడు మార్చుకొని మరలా నా దగ్గరికి వస్తాడు, తన జీవితాన్ని సరి చేసుకుంటాడని దేవుడు దీర్ఘశాంతం. అదే లక్షణం మనం కూడా ఫలించాలట. ఏమండి? దీర్ఘశాంతము మనలో కూడా ఉండాలి. హల్లెలూయా. తర్వాత ఎన్నోదమ్మా? 5వది ఏంటది? దీర్ఘశాంతము, దయాలత్వము, దయ కలిగి మనము జీవించటం. తర్వాత 6వది మంచితనము. ఎందుకు చేయాలండి మంచి? ఎందుకు చేయాలి? ఎవరి కోసం చేయాలి? ఎవరున్నారు ఈరోజు మంచోళ్ళు అంటున్నారు కొంతమంది. ఎవరున్నారు ఈరోజు మంచోళ్ళు? మంచి చేసిన వాడికి అంత చెడే జరుగుతుంది కాబట్టి మంచి ఎందుకు చేయాలండి అని అంటున్నారు. ఏమంటున్నారు? మంచి చేసిన వాళ్ళకి అంత చెడు జరుగుతుంది, చెడ్డోళ్ళందరూ ఎదిగేస్తున్నారు, మంచి వాళ్ళందరూ నశించిపోతున్నారు, ఎందుకు చేయాలి మంచి అంటున్నారు. అయితే మనుషుల కోసం కాదు మనం చేయాల్సిన మంచి, అది దేవుడు చూస్తున్నాడని మనం మంచి చేసినప్పుడు ఆ ప్రతిఫలాన్ని మనము చూస్తాం. హల్లెలూయా. మనుష్యుడు ఏమి విత్తుతాడో అదే పంటను కోస్తాడు. హల్లెలూయా. నువ్వు నీతిని విత్తితే నీతి అనే పంటను కోస్తావు, నువ్వు కీడును విత్తితే కీడు అనే పంటను కోస్తావు. నీవు మరి ప్రేమను విత్తితే ఆ ప్రేమ నీకు విస్తారమైన 100 రెట్లు నీకు తిరిగి వస్తుంది. నువ్వు శాపాన్ని విత్తితే ఆ శాపం నీ నెత్తి మీదకి వచ్చేస్తుంది, నీ కుటుంబం మీదకి వచ్చేస్తుంది. ఏమండి? మంచితనం అనే ఫలాన్ని మనము ఫలించేవారిగా ఉండాలి. యేసు ప్రభు వారు ఆయన మంచి దేవుడు. ఎంత మంచి దేవుడు అంటే, నువ్వు తప్పుల్లో ఉన్న, పాపములో ఉన్న, చెడుతనములో ఉన్న ఆయన జాలిపడే దేవుడు, చేర్చుకునే దేవుడు. ఏమండి? తన మంచితనమును మన ఎడల చూపించే దేవుడు. ఆ లక్షణము, ఆ ఫలము మార్పు చెందిన మనసులో ఉంటుంది, మార్పు చెందినటువంటి వ్యక్తిలో కనబడుతుంది ఆ ఫలం. హల్లెలూయా. చివరికి వచ్చేద్దాం లాస్ట్గా. ఇంకేముందమ్మా? విశ్వాసం. 7వది ఏంటమ్మా? విశ్వాసం. విశ్వాసం అనే ఫలం, విశ్వాసులకు ఉండాల్సిన ముఖ్యమైన ఫలంలో ఇది ఒకటి. ఎందుకంటే మన పేరే విశ్వాసులు కాబట్టి ఆ విశ్వాసం అనే ఫలం మనలో అధికం అవ్వాలి. ఏమవ్వాలి? అధికం అవ్వాలి. ఆ ఫలం పూర్తిగా మనలోంచి తగ్గిపోకూడదు, కానీ ఆ ఆత్మీయమైనటువంటి ఆ విశ్వాస ఫలం అనేది మనలో రెట్టింపు అవ్వాలి. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరము మనము అధికమైన కార్యములు మన కనులారా చూచుదము గాక. విశ్వాసంతో అందరూ గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. రెట్టింపు విశ్వాసంతో మరొకసారి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి?
రెట్టింపు విశ్వాసము. రెట్టింపు విశ్వాసము మనలో ఆ ఫలం అనేది రెట్టింపు అవ్వాలి. విశ్వాసం అనేది ఒక ఆత్మీయ ఫలం. అది ఉంటేనే మనం విశ్వాసులం అవుతాం. ఆ ఫలాలు లేకపోతే మనం ఒట్టి చెట్టు అంతే. దేవుడు ఏం చేస్తాడు? నరికేసి ఫలాలు లేవురా, అది ప్రయోజనం లేదురా ఈ చెట్టు వలన అని చెప్పి నరికేసి అగ్నిలో పడవేస్తాడని దేవుడు చెప్తా ఉన్నాడు. పనికిరాదు, పనికిరాని చెట్టు వలన ఏంటండి ప్రయోజనం? దేనికి? ఫలాలు కోసం దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ విశ్వాసం అనే ఫలము నీలో రెట్టింపు అవ్వాలి. ఈ సంవత్సరంలో విశ్వాసములో రెట్టింపు స్థితిలోనికి మనమందరము హెచ్చించబడుదుముగాక. ఆమేన్. ఆఖరిగా ఏంటంటే విశ్వాసము, సాత్వికం, మంచి మనసు. తర్వాత ఆఖరిది, ఇది ఒక్క మాట చెప్పి నా మాటలు ముగిస్తాను. ఆశా నిగ్రహం. చెప్పండి అందరూ కూడా. 9వ ఫలం ఏంటి? ఆశ. ఇప్పటికే మనం 9 ఫలాలు నేర్చుకున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికము, ఆశా నిగ్రహం. ఆశా నిగ్రహం అనేది అందరికీ ఉండాల్సినటువంటి ఫలం. ఇది చాలా విలువైనది. వీటన్నిటిలో కల్లా చాలా అన్ని విలువైనవే. అటన్నిటిలో కల్లా ఇది చాలా విలువ. ఇది లేకపోతే క్రైస్తవుడు పడిపోతాడు. ఆశ నిగ్రహం. ఏదైతే నువ్వు ఆశిస్తున్నావో దానికి నిగ్రహ శక్తి, నిగ్రహించుకునే స్వభావము నీలో ఉందా? ఇది నాది కాదు, ఇది నేను చేయకూడదు, ఇది తగినది కాదు, ఇది దేవుని పిల్లలకు తగినది కాదు, ఈ ఆశను నేను నిగ్రహించుకోవాలి అననే ఆశా నిగ్రహము నీలో ఉన్నప్పుడు నీవు నిజంగా దేవుని కార్యాలు చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఆశా నిగ్రహం లేకపోతే, ఏమండి, ఆశా నిగ్రహం లేకపోతే కనిపించినవన్నీ నువ్వు చేస్తావు. కనిపించిన అవన్నిటిని నువ్వు ప్రయత్నించడానికి చూస్తావు. నీకు అర్థమవుతుందండి? ఆశా నిగ్రహం దేంట్లోనైనా సరే, తినే పదార్థాల్లో కావచ్చు. ఏమండి, కొంతమంది ఉంటారు ఎలా తింటారంటే దొరికిందని చెప్పి ఫంక్షన్లో తెగ తినేస్తారు, ఇంటికి వెళ్ళిపోయి కక్కేస్తారు. పాపం వాళ్ళకి ఆసక్తి ఉంటుంది కానీ పొట్టలో పట్టదు. ఏమండి, ఆశ ఎక్కువ ఉంటుంది. ఆశ ఓ బోల్డ్ అంత ఉంటుంది కానీ పొట్టలో పట్టాలి కదా. అదేం చేస్తుంది? అరక్క లోపల నుంచి ఇంకా పొట్ట పట్టక మొత్తం బయటకు వచ్చేద్దాం అన్నమాట. ఇంకా భలే టేస్ట్గా ఉంది, రుచిగా ఉందని చెప్పి నోరు ఆశిస్తూ ఉంటుంది. వీళ్ళు పెడతా ఉంటారు. అది లోపలికి వెళ్ళి పట్టదు. ఆ పేగులన్నీ నిండిపోయి ఫుల్ అయిపోయి ఒకేసారి భుయ్ అని బయటకు వచ్చేస్తారు. ఏమి లేదు వాళ్ళకి. చెప్పండి, ఆశా నిగ్రహము లేదు. అమ్మా, ఆశా నిగ్రహం లేదు. ఆశా నిగ్రహం ఉంటే గనక నీవు నియంత్రించుకుంటావు, నువ్వు నిగ్రహించుకుంటావు. ఇది నాకు తగదు, ఇది నేను చేయకూడదు. ఈ మాట నా నోట్లోంచి రాకూడదు. ఏమండి, ఈ ఈ ఈ ప్రవర్తన నాది కాదు, ఈ బుద్ధి నాది కాదు, అమ్మో నేను ఇలా తిరగకూడదు, అమ్మో ఇలాగ నేను నడవకూడదు, ఈ బుద్ధి నాది కాదు, ఈ స్వభావం నాది కాదు, నేను నా ఆశను నేను నియంత్రించుకోవాలి అని ఆశా నిగ్రహం అనే ఫలం నీలో ఉంటే నీకు అనిపిస్తుంది అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. యేసుప్రభు వారు ఉపవాసం ఉన్నప్పుడు ఆయన 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటుంటే సాతాను వచ్చాడు. ఎలాగైనా శోధిద్దామని చెప్పి వచ్చి, దేవుని కుమారుడు కదా నువ్వు, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినొచ్చు కదా, తిను, రొట్టెలు బాగుంటాయి కదా, ఆకలి తీరుతుంది కదా అంటే యేసుప్రభు వారు ఏమండి, మనుష్య కుమారు రొట్టె వలన కాదు, దేవుని నోట నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడని చెప్పి ఆ శోధనను ఎదుర్కొంటాడు యేసుప్రభు వారు. పడిపోలేదు. ఏమవలేదమ్మా? పడిపోలేదు. ఆ యొక్క ఆశా నిగ్రహం అనే ఫలము యేసు ప్రభు వారిలో మనకు కనబడుతుంది అన్నమాట. ఆయన నిగ్రహించుకున్నారు. 40 రోజులు ఉపవాసం ఉన్నప్పటికీ ఏది రొట్టె తిను అని ఎవరైనా చెప్పారు అనుకోండి, మనమైతే తినేస్తాం. మంచి చికెన్ బిర్యానీ తెచ్చారు అనుకోండి, ఉపవాసం తర్వాత దేవుడు తర్వాత అని చెప్పి తినేస్తా. కానీ యేసు ప్రభు వారు ఏం చేశారంటే నిగ్రహించుకున్నారు. అదే ఆశ నిగ్రహము. సార్లు ఈ ఆశా నిగ్రహం అనేది కొదువైపోతా ఉంది అనేక మందిలో.
అనేక మంది ఇహలోక సంబంధమైన ఆశలకు లోనైపోతూ ఉన్నారు. ఇహలోక సంబంధమైన రీతిలో బ్రతుకుదాం. మొన్నటి వరకు ఒక ఆవిడ మందిరానికి వచ్చేది. ఆవిడ స్టార్టింగ్ ప్రభు జయంతకు వచ్చేటప్పుడు ఓహో నేను ఇలా ఉండాలా, ఇలా చేయకూడదా అని చెప్పి ఇది పెట్టుకోవడం మానేసి వచ్చేదన్నమాట. లేకుండా వచ్చేది. బాగానే వస్తుంది, చాలా బాగానే మార్పు చెందిందే. అమ్మా అందరు వినాలి, హల్లెలూయా. బాగానే మార్పు చెందిందే, చాలా బాగా వస్తుంది అనుకున్నాను. 2 వారాలు గడిచిన, 3 వారాలు గడిచినాయి, చిన్నది పెట్టడం మొదలెట్టింది అనమాట. ఎవరు కనబడకుండా. ఓకే, పోనీలే పోనీలే ఎవరో ఏదైనా. తర్వాత నుంచి ఎంత పెట్టడం మొదలుపెట్టింది అనమాట. ఇంత ఏమైంది అని కనుక చూస్తే వాళ్ళు వేరే మందిరానికి వెళ్ళే వాళ్ళు అందరూ పెట్టుకెళ్తున్నారట. కొంతమంది పెట్టుకొని వెళ్తున్నారట. అవి పడిపోయినాయి అనమాట. అబ్బా, ఆ చర్చికి వెళ్ళేటప్పుడు బాగానే వెళ్తున్నారు, ఆ బాగానే కనబడుతుంది, నేను పెట్టుకుంటే తప్పేంటి అని చెప్పి మెల్లగా అందరికి తీసేసి అలవాటు చేసింది కదా. మెల్ల చిన్నది పెట్టి చిన్న ఎంత పెట్టి ఇంకా చేయటం మొదలు. ఏమి లేదు అమ్మా, ఏమి లేదంటే ఆశా నిగ్రహం అనేది ఎవరినో చూసింది, వెంటనే పడిపోయింది అన్నమాట. ఎవరినో చూసింది, వెంటనే ఏమి లేదు. నిగ్రహం అనేది వాళ్ళు ఎలాగైనా ఉండని, వాళ్ళు ఎలాగైనా చేయని, నేను మాత్రం నా దేవునికి ఇష్టమైనట్లుగా నేను జీవించాలని నీకు గనుకున్నట్లయితే నిన్ను నువ్వు నియంత్రించుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నువ్వు నిగ్రహించుకుంటావు, నీ మాటను నిగ్రహించుకుంటావు, నువ్వు సరిగా ఉండడానికి ప్రయత్నిస్తావు. ఎందుకంటే ఆశ నిగ్రహం అనే ఫలము చేత నీవు నింపబడి ఉన్నావు కాబట్టి. హల్లెలూయా. ప్రతి విషయాల్లో యహలోక సంబంధమైన ఆశలు నాకొద్దు, అవి నాకొద్దు. ఆ కంట్లో పడిపోయిందమ్మా. ఏమైందమ్మా? అది కంట్లో ఆశ నిగ్రహం. అదే ప్రతి విషయంలో కూడా ఇహలోక సంబంధమైన వాటిని కాదు, ఇది ఇహలోకని పిల్లలకు తగినవి కాదు అని చెప్పి మన మాటలు, మన స్వభావం, మన బుద్ధి, మన నడవడిక, ఏమండి సమస్తము మనము ఆ ఫలం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే నిగ్రహించుకోవడానికి ప్రయత్నిస్తారు. హల్లెలూయా. వారిని వారు నియంత్రించుకోవడానికి ప్రయత్నిస్తారు, సరి చేసుకోవడానికి ప్రయత్నిస్తారు, దేవునికి నచ్చినట్లుగా మార్చడానికి వారిని వారు కష్టపెట్టుకుంటారు. కొన్ని ఏం పని చేసిందమ్మా? ఆశా నిగ్రహము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో నీవెప్పుడైతే నిన్ను నువ్వు నియంత్రించుకుంటావో, నిన్ను నువ్వు నిగ్రహించుకుంటావో, ఆశ పట్ల నిగ్రహమును కలిగి ఉంటావో, ఏమండి అది నిన్ను ఆశీర్వాదంలోనికి నడిపేస్తుంది. ఈ 9 ముగిస్తున్నాను అన్నమాట. ఈ 9 మారు మనస్సుకు తగిన ఫలములు ఇవి. ఒకవేళ మారిన మనసువి కదా, మార్పు చెందిన వ్యక్తివి కదా, నీలో ఉన్నాయా ఈ ఫలాలు? నువ్వు ఫలించే వ్యక్తిగా ఉన్నావా లేదా? మార్పు చెందిన ప్రతి ఒక్కరిలో ఉండాల్సినటువంటి లక్షణాలు ఇవి, మరి నీలో ఉన్నాయా? అయినట్లయితే దేవా నన్ను ఫలింపజేయి ప్రభువా, తండ్రి నన్ను ఫలింపజేయి నాయన, నన్ను ఆశీర్వదించు, ఫలములు ఫలించే వ్యక్తిగా నన్ను అభివృద్ధి చేయి, నన్ను ఆశీర్వదించని ప్రార్థన చేద్దాం. అందరము కూడా మోకరిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.